హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు కౌశిక్ ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి ప్రెజెంట్ ఏంటంటే పేపర్ కరెక్షన్ అయితే అవుతుంది కదా. అయితే దానికి సంబంధించి సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో అందులో ఏం చెప్పారు అండ్ మనకి రిజల్ట్స్ అనేవి అయితే మనకి ఏప్రిల్ 3rd వీక్ అన్నారు కదా. సో దానికంటే ముందుగానే మనకి రిజల్ట్స్ అనేవి అయితే వచ్చేస్తాయి అనమాట. సో దాని గురించి క్లియర్ కట్గా అయితే చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంటర్ అనే కాదు, ఎంసెట్ అన్ని వీడియోస్ అనేవి అయితే వస్తుంటాయి అనమాట. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఇంటర్మీడియట్కి సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సో అవైతే రావడానికి మనకి ఏప్రిల్ 3rd వీక్ అయితే పడుతుందని చెప్పేసి సో మనకి ఆల్రెడీ న్యూస్ ఆర్టికల్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏంటంటే మనకి సో పేపర్ కరెక్షన్ అయితే సో వీళ్ళంత త్వరగా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. సో త్వరగా కంప్లీట్ చేయడం అంటే సో ఏప్రిల్ 3rd కల్లా మనకి కరెక్షన్ అనేది అయితే అయిపోవాలని చెప్పేసి సో గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారనమాట. సో జనరల్గా అయితే ఏప్రిల్ 7th or 10th కల్లా కంప్లీట్ చేయండి అని చెప్పేసి చెప్పారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఏప్రిల్ 3rd కల్లా కంప్లీట్ చేసేయండి అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పారు. సో మరి ఏప్రిల్ 3rd కల్లా కంప్లీట్ అవ్వాలి అంటే సో ఒక్కొక్క టీచర్కి జనరల్గా ఏంటంటే సో మార్నింగ్ 15 పేపర్స్, ఆఫ్టర్నూన్ 15 పేపర్స్ అయితే ఇస్తారు. ఎవ్రీ ఇయర్ ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ అయితే ఈ విధంగానే ఉంటుందన్నమాట. సో మార్నింగ్ 15 పేపర్స్ అయితే చేస్తారు. సో తర్వాత లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 15 పేపర్స్ అయితే చేస్తారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఆ 15 పేపర్స్ వేసేటప్పుడు ప్రతి స్టూడెంట్కి కూడా సో ఎక్కడైనా సరే మార్క్స్ పడకపోయినా లేదంటే బార్డర్లో ఉన్న వాళ్ళైనా సరే సో కరెక్షన్ చేసినప్పుడు చాలా నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తారనమాట. అలాంటిది ఏంటంటే ఇప్పుడు 45 పేపర్స్ కాబట్టి సో టీచర్స్ మీద కొద్దిగా ప్రెజర్ అనేది పడుతుంది అనమాట. సో కరెక్షన్ చేసేటప్పుడు మేబీ ఒకవేళ ఒక్కొక్కసారి మార్క్స్ తగ్గొచ్చు, ఒక్కొక్కసారి పెరగచ్చు అనమాట. ఈ పేపర్ కరెక్షన్ అయితే సో ఈ మంత్ March 7th అయితే కరెక్షన్ స్టార్ట్ చేశారు. సో ఆల్రెడీ మనకి ఏంటంటే ప్రెసెంట్ అయితే కంప్లీట్లోకి అయితే వచ్చేసింది. ఇంకొక 2 to 3 డేస్లో ఏంటంటే మనకి అన్ని పేపర్స్ కూడా కంప్లీట్ అయితే అయిపోతాయి అనమాట. సో దీనివల్ల స్టూడెంట్స్కి ఏమైనా బెనిఫిట్ ఉందంటే ఖచ్చితంగా ఉంది. సో ఎవరైతే బార్డర్ దాకా పాస్ అయ్యారో సో వాళ్ళకి ఏంటంటే కొద్దిగా మనకి ఏంటంటే పాస్ అవడానికి ఛాన్స్ ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా పాస్ అయితే చేస్తారు. మరీ ఇంకా తక్కువ మార్క్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాస్ 21 మార్కులు అనుకోండి. సో మీకు ఏంటంటే 18 మార్క్స్ 19 మార్క్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు ఏంటంటే ఆ ఊపులో కరెక్షన్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి సో మీకు ఏంటంటే 21 వరకు అయితే వచ్చేలా చేస్తారు. ఏమైనా రాస్తే అంటే ఆ 18 మార్క్స్ వచ్చి మిగిలినవి అటెంప్ట్ చేస్తే మీకు వేస్తారనమాట. సో లేదంటే వాళ్ళు కూడా ఏం చేయలేరనమాట. సో కాబట్టి అది ఎవరికైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళకైతే ఛాన్స్ అయితే ఉండదు. సో మరి కరెక్షన్ అయితే ఏ విధంగా ఉంటుంది, ఎలా చేస్తారు అది అయితే మరి ఫ్యాకల్టీ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ ఎవరైతే ఎగ్జామినర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో 45 పేపర్స్ కాబట్టి కొద్దిగా ప్రెజర్ పడుతుంది. బట్ ఆ ప్రెజర్ ఏంటంటే వాళ్ళు స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే సో అందరికీ మంచి మార్క్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. సో కాబట్టి అర్థమైంది కదా. సో మనకి రిజల్ట్స్ అనేవి అయితే ఎలా చూసుకున్నా సరే ఏప్రిల్ 10 నుంచి 15 మధ్యలో అయితే వచ్చేస్తాయి. సో ఎలాగైనా సరే మనకి 30th లోపు రావాలి. బట్ మనకి ఏంటంటే 10 to 15 లోపే మనకి రిజల్ట్స్ అనేవి అయితే స్పీడ్గా అయితే వచ్చేస్తాయి అనమాట. సో కాబట్టి అది మనకి రిజల్ట్స్ అనేవి అయితే ఈ ఏప్రిల్ 2nd వీక్లో వస్తాయి. సో కరెక్షన్ అయితే మాక్సిమం ఏంటంటే ప్రెసెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక 85% వరకు. సో కాబట్టి డిఫరెన్స్ వాళ్ళు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్స్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.